అందరికీ నమస్కారం. నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానంలో మా పార్టీలో కలతలున్నాయని చెప్పారని ఒక సాక్షి మీడియా ఎప్పుడు ఇతరుల ప్రతిపక్షం మీద బురద చల్లుదామని చెప్పారని కాసుకొని ఉండే పత్రిక సాక్షి పత్రిక. ఆ సాక్షి పత్రికలో మా పార్టీలో మా ఎమ్మెల్యే గారు ఒక వర్గం అని చెప్పారని, మా ఎంపీ గారు ఒక వర్గం అని చెప్పారని రాయటం దుర్మార్గమైన తీరు. ఈ దుర్మార్గమైన తీరుని దీన్ని కల్పించి అభూత కల్పంగా దీన్ని ఇంత దూరం తీసుకొచ్చింది వైఎస్ఆర్ పార్టీ వారు. వైఎస్ఆర్ పార్టీ వారు చేసిన తప్పిదమే మా పార్టీలో విభేదాలు సృష్టించాలని చెప్పారని మా పార్టీ వాళ్ళని వర్గాల కింద చేల్చి గందరగోళ పరిస్థితులు చేసిండ్రు. కానీ మా పార్టీ మా ఎమ్మెల్యే గౌరవనీయులు కాకల సురేష్ గారు మాకు ఎప్పుడు కూడా అందరితో మనము ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉండాలని చెప్పని అన్నారే తప్ప ఎప్పుడు విభేదాలు సృష్టించిన వారు కాదు. అలాగే మా ఎంపీ గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా ఎన్నోసార్లు వింజమూరుకు వచ్చినా అందరితో సమన్వయం చేసుకుంటూ అందరితో మంచిగా మీరు ఇలా ముందుకు పోవాలని చెప్పారని అందరినీ కలిసి మాట్లాడిన వారే కానీ ఎప్పుడు మాకు గ్రూప్ రాజకీయాలు లేవు. మా తెలుగుదేశం పార్టీలోనే నేను కూడా 20 సంవత్సరాలు చూస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో ఇంతవరకు గ్రూప్ రాజకీయాలు అనేది మాకు లేవు. కానీ నిన్న జరిగిన సంఘటన మాత్రము వైసీపీ వారు సృష్టించింది తప్ప మా పార్టీలో ఏం లేదు. ఈరోజు మా పార్టీ వారు బ్రహ్మాండంగా మోహన్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ ఎంత ఐక్యతగా ఉన్నారో చూడండి ఒక్కసారి. వీళ్ళు ఈ సాక్షి దుర్మార్గమైన మీడియా ఈ అభూత కల్పనలు రాసి మమ్మల్ని ఒకరికొకరు కానివ్వకుండా చేయాలని చెప్పని చేస్తున్నారు. కానీ అయ్యి మా పార్టీలో జరగవు. మీరు ఎన్ని కుతంత్రాలు పనినా మా పార్టీలో మాత్రము ఇలాంటి మీరు రాసే దుర్మార్గపు చర్యలు మా పార్టీలో లేవు. మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు అందరినీ సమన్వయంగా చూస్తున్నారు, అందరితో బాగుంటున్నారు. ఎవరు ఏ పని వచ్చినా అందరూ కలిసిమెలిసి చేసుకోండి అని చెప్పారని ఒక ఒద్దికగా చెప్పి చేస్తున్న మా ఎమ్మెల్యే గౌరవనీయులు కాకాల సురేష్ గారు కానీ మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళకి ధన్యవాదాలు. ఇవాళ వచ్చిన సాక్షి పేపర్లో వచ్చిన గందరగోళ దానికి పేపర్ ఎవరిని నిలదలుచుకున్నాము. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వర్గం ఎమ్మెల్యే గారి వర్గం అంటూ ఏం లేదు. మేమంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనుషులు. నేను వేమిరెడ్డి గారి మనిషిని. నేను వేమిరెడ్డి గారు కలిసి పార్టీలోకి వచ్చాము. పార్టీలోకి వచ్చినాక అందరం కూడా తెలుగుదేశం కార్యకర్తలపై పనిచేస్తూ ఉన్నాము. కానీ నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానంలో నేను ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు, కానీ ప్రజల మనసులో మండలం మనసులో గెలుచుకున్నాను. కానీ నిన్న ఎవరైతే నాకు అవిశ్వాస తీర్మానంలో నాకు వద్దని చెప్పారో వాళ్ళు కూడా వచ్చి పాల్గొంటే బాగుండు. దానికన్నా ముందు ఏం జరిగింది, మన అమెరికా పోతా మన ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారిని కావచ్చు, మండల కన్వీనర్ కూడా నరసారెడ్డి గారిని కలిసి మీటింగ్ పెట్టి పెద్ద మనుషుల సమక్షంలో ఉన్నారు. నేను రిజైన్ చేస్తానని చెప్పింది వాస్తవమే. మరి వాళ్ళకి మీటింగ్ కండక్ట్ చేయలేకపోయారు. ఏదేమైనప్పటికీ కూడా మేమంతా తెలుగుదేశం మనుషులు. సుబ్బారెడ్డి నాకు వ్యతిరేకం కాదు, నేను సుబ్బారెడ్డికి వ్యతిరేకం కాదు. క్యాంపు రాజకీయాలు చేయడం నాకు ఇష్టం లేక నేను చేయలేదు. కానీ పార్టీ పరువు కోసం పార్టీ పరువు పోకూడదనే నేను చేయదలుచుకోలే. చేయలేక కాదు, చేతకాక కాదు, పార్టీకి చెడ్డ పేరు వస్తుందని. మొన్న రాత్రి నేను మా భార్య ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కలిసి మాట్లాడుకున్నాం. చూడండి మీరు ఏదైనా చేయమన్నారు, ఎందుకంటే నేను చేయటం నాకు ఇస్తానన్నాను. అక్టోబర్ 12వ తేదీ గుణమాల ఓబులెడ్డి చిన్న గారు వస్తే నేను రిజైన్ చేస్తాను అన్నాను. ఇబ్బంది లేదు నాకు. 7 సార్లు నుంచి కూర నడపలేదు. నేను గౌరవప్రదంగా దిగిపోదాం అనుకున్నాను. మా సుబ్బారెడ్డి గారికి చెప్పండి అన్నాను. చెప్తాను మంచి ద్వారా, నువ్వు మంచి మాట మాట్లాడిన మోహన్ రెడ్డి అన్నాడు. తర్వాత ఏమన్నదో కానీ వాయిస్ రాలేదు. ఎంపీ గారు కూడా మోహన్ రెడ్డి మీరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి, మీకు పర్సనల్ గెడ్జెస్ ఎప్పుడు లేవని చెప్పాడు. వాస్తవంగా లేవన్నా, మేమంతా ఒకటే ఉన్నాము. ఎవరైనా ఒక రంగా చెప్పాలని మేము బంధువులు కూడాను. సరే జరగరాని జరిగింది. ఎవరైతే ఎందుకు జరిగిందో
నేను దీని మీద పెద్ద దృష్టి పెట్టలేదు. నాకైతే పార్టీయే ముఖ్యం ఇక్కడ. నేను వేమిరెడ్డి మనిషిని, వేమిరెడ్డి గారు నేను పార్టీలో ఉన్నాము, సురేష్ అన్న గారు మేమంతా కలిసి అభివృద్ధికి సహకరిస్తాను. నేను ఇప్పుడు కూడా ఏదో నిన్న నేను చిన్నపోయినా ఫీల్ అవ్వట్లా, నా విలువ రెట్టింపైందని ఫీల్ అవుతున్నా. ఎందుకంటే పార్టీ పరువు కాపాడుకున్నా. దీన్ని ఆసరాగా తీసుకున్న సాక్షి దినపత్రిక రాయడం వాళ్ళకి మనం అవకాశం ఇచ్చినట్టయింది. అవకాశం ఇవ్వకుండా ఉంటే బాగుండేది అని నా అభిప్రాయం. నిన్న ఎవరైతే అవిశ్వాసంలో పాల్గొన్నారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి జరిగింది చెప్పుంటే ఇంకా బాగుండేది. మాకైతే వర్గ విభేదాలు లేవు, మేమంతా ఒకటే. సురేష్ అన్న కావచ్చు, ప్రభాకర్ అన్న కావచ్చు, నేను కావచ్చు, సుబ్బారెడ్డి కానీ ఈ మండలంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒకటే కుటుంబ సభ్యులు. నేను కేవలం పార్టీ పరువు కోసమే ఉన్నా. కానీ బాధాకరమైన విషయం, ఒక తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుల మీద తెలుగుదేశం వల్ల ఇది పెట్టడం, అది పట్టకుండా తప్పించాలని అందరూ చూశారు. అది ఎందుకు కాలేదో కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎవరికి. ఒకటి మాత్రం నిజం, మేమంతా ఒకటే, దానివరకు తిరిగే లేదు. కానీ నేను ఎంపీ మనిషిని, ఎంపీ వర్గము, ఎమ్మెల్యే గారి మనుషులు కొందరు ఏం లేవు, మేమంతా ఒకటే. ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, సురేష్ గారు కావచ్చు, మేమంతా ఒకటే. తెలుగుదేశం కుటుంబం అంతే ఇది, దాంట్లో తిరిగే లేదు. అందరికీ సంవత్సరం నిన్న జరిగినటువంటి ఎంపీపీ గారి అవిశ్వాస తీర్మానము అనే క్రమంలో అది మా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత ఒప్పందం ప్రకారం జరిగినటువంటి ఒక ప్రక్రియ. ఇది కొంచెం పెద్దదైనప్పటికీ దానికి కారణం అయినటువంటి వైసీపీ పార్టీలో మేమిద్దరం కూడా గతంలో వైసీపీ పార్టీలో ఉండి అక్కడనే ఎంపీపీగా మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టడంలో ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని నేనని అందరికీ చెప్పుకుంటున్నాను. ఆ రోజు ఉన్నటువంటి మా ఇద్దరి మధ్య ఒడంబికే, ఆ ఒడంబిక ప్రకారమే నిన్న జరిగింది. దీనిని మామూలుగా జరగాల్సిన దాన్ని అతను తప్పుదోవ పట్టించి స్వప్రయోజనాల కోసం ఇక్కడ ఉన్నటువంటి మండల స్థాయి నాయకులు మమ్మల్ని విడగొట్టి, ఈ పార్టీని విడగొట్టి ఈ పార్టీ రాబోయే ఎలక్షన్లో ప్రయోజనం పొందాలని చెప్పి కుట్రలతో వాళ్ళకు ఉన్నటువంటి పార్టీ కరపత్రిక, సాక్షి పత్రిక కాదు అది, పార్టీ కరపత్రికలో ఎమ్మెల్యే వర్గం వాళ్ళే రాశారు, మళ్ళీ మా ఒడంబడికని రాశారు, మళ్ళీ ఎమ్మెల్యే వర్గము ఎంపీ వర్గం రాశారు. మాకు ఇక్కడ ఎమ్మెల్యే వర్గం ఎంపీ వర్గం ఎక్కడ వర్గాలే లేవు. అందరికీ ఉన్నది ఒకటే ఒక వర్గం, తెలుగుదేశం వర్గము. అందరం కలిసిమెలిసి ఉన్నాము. చిన్న చిన్న సమస్యలు వస్తే మాట్లాడుకుంటాము, చర్చించుకుంటాము. రాబోయే ఎన్నికల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాబోయే ఎన్నికలు అందరికి కూడా ప్రతిపక్షాన్ని హెచ్చరిస్తున్నాం కూడా. మా పార్టీలో మీరు వస్తే గతంలో మీరు కావాల్సిన ఎంపీపీని మీరే పోగొట్టుకున్నారు. మీ ఎంపీని ఎప్పుడు తాలూకాలకు కూడా రానియకుండా రాజకీయం, మీ ఎమ్మెల్యేలు జరిపిన రాజకీయం ఇక్కడ అటువంటిది లేదు. మా ఎంపీ గారు ఇప్పటికీ దాదాపుగా ప్రతి మండలానికి 10-15 సార్లు వచ్చి ఆయన ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది ఎమ్మెల్యే గారు ఎంపీ గారికి ఎలాంటి వర్గాలు లేవు, అసలు ఎవరి వర్గాలు లేవు. టోటల్గా ఉన్నది తెలుగుదేశం వర్గము. మా పార్టీలోకి దూరి మీరు చేసే ఒక కుట్ర, ఈ కుట్రలకి తెలుగుదేశం ఎప్పటికీ బలి కాదని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.